హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ మాత్రం మిస్ కాకండి. ఏరువాకకు అని చెప్పేసి పల్లెటూరుకి వేదవతి కుటుంబం వస్తారు. అప్పుడు ఏరువాకకు సంబంధించిన ప్రతి ఒక్కరూ ఎలాగైనా ప్రసాదం చేయాలని చెప్పేసి ఊరు వాళ్ళు అనుకొని ఈ విధంగా వేదవతి కుటుంబాన్ని ఆహ్వానిస్తుండగా ఈలోపు వేదవతి మనసులో అనుకుంటుంది, ఎలాగైనా నీ మీద భారం వేస్తున్నాను తల్లి, అవని ఎలాగైనా వచ్చేటట్లు చూడు అని చెప్పేసి మనసులో మొక్కుకుంటూ ఉంటుంది. అవని ఇక్కడికి వచ్చే అవకాశం కూడా లేదని చెప్పేసి నిహారిక మనసులో అనుకుంటుండగా శౌర్య విధంగా ఉంటుంది. పల్లెటూరు చాలా బాగుంది శౌర్య, నీ ఊహ తెలియని రోజు ఇక్కడికి తీసుకొచ్చాం, అప్పుడు నువ్వు చిన్నపిల్ల తెలియదులే అని చెప్పేసి కృష్ణ అంటుండగా అప్పుడు పెద్దరాజు, అప్పుడు ఊహ తెలియ ముందు తీసుకొచ్చావు, ఇప్పుడు ఊహ తెలిసింది, కాకపోతే అంతా తెలిసినట్టు పెద్దవాళ్ళకంటే ఎక్కువ అని చెప్పేసి పెద్దరాజు అంటావా, చిన్నపిల్ల సెటర్లు వేయకూడదు, కళ్ళు పోటాయని చెప్పేసి కృష్ణ అంటుండగా పోయి 5 సంవత్సరాలైంది, మళ్ళీ కళ్ళు పోవడానికి ఏముందిరా అని చెప్పేసి పెద్దరాజు అవయ్య నీ నస అని చెప్పేసి వసంత అంటుండగా, వసంత ఏంటి ఇక్కడ ఉన్న ప్రత్యేక అంటే ఏంటో తెలుసా ఏంటి, నాకు కళ్ళు మీ అమ్మకు కాళ్ళు, ఇక ఆపుతావా నీ నోటు దురద అని చెప్పేసి ఈ విధంగా వసంత అమ్మవారిని తీసుకొచ్చి విగ్రహం దగ్గర పెడుతుంది. ముక్కు పుడక కూడా తీసుకొచ్చి వేదవతి విగ్రహం దగ్గర పెట్టిన తర్వాత అప్పుడు వెంటనే ఊరి పెద్దవాళ్ళు ఈ విధంగా అంటారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే ఈ ఊరి క్షేమం కోసం మీరు అన్నిటికీ సిద్ధపడి ఇలా ముందడుగేస్తున్నారు, మీ చేతుల మీదుగా ప్రసాదం చేస్తే ఊరికి మంచి జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఇబ్బంది పెట్టాల్సిందని చెప్పేసి ఈ విధంగా ఊరి పెద్ద మనిషి వేదవతితో అంటూ ఉంటారు. మీ కోరిక మాత్రం సరైంది, కానీ చెప్పండి అమ్మా. ఏం లేదు, ఈసారి అమ్మవారికి ప్రసాదం చేయడానికి ఇక నా ఆరోగ్యం సరితూగదు అని చెప్పేసి ఈ విధంగా వేదవతి అలా అంటే ఎలా అమ్మా, మీరు ప్రసాదం చేయకపోతే ఏరువాక ఎలా సాగుతుంది, అందరూ వచ్చారు అన్నట్టు మర్చిపోయాను, అందరూ వచ్చారు కానీ మీ చిన్న కోడలు రాలేదని చెప్పేసి ఊరి వాళ్ళు అడుగుతూ ఉంటారు. బాబు మీ ఆవిడ గారు రాలేదేంటి, ఆవిడ ఉంటే ప్రసాదం అవలీలగా చేస్తుంది కదా, మీరన్నది మాత్రం నిజమే, సారీ ఆవిడ రావడం కుదరలేదని చెప్పేసి అంటుండగా వేదవతి గారు చేయక అవని చేయక ఈ ప్రసాదం ఎవరు చేస్తారని చెప్పేసి ఊరి వాళ్ళు అడుగుతారు. అయితే ఈసారి వేరువాక జరగదన్న మాట అని చెప్పేసి అంటుండగా అప్పుడు ప్రసాదరావు, ఈసారి మనం ముందైతే అమ్మవారి పూజ జరిపించిన తర్వాత ప్రసాదం గురించి ఆలోచిస్తాం, కానీ ముందు అలా చేస్తే ఇక పూజ వ్యర్థమవుతుంది కదా ప్రసాదరావు గారు అని చెప్పేసి ఊరి వాళ్ళు అడుగుతారు. ప్రసాదం లేనిదే పండుగ ఎలా అవుతుంది, పొలాలలో నైవేద్యం ఎలా పెట్టగలం, మా ఆశ మీద నీళ్లు చెల్లినట్టయిందని చెప్పేసి ఊరి వాళ్ళు అంటుండగా కృష్ణ, ఎవరు నిరాశగా చేయకండి, మా ఆవిడ వల్ల అద్భుతం జరుగుతుందేమో అని చెప్పేసి కృష్ణ అంటాడు. ఊరి వాళ్ళు 4 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం, ఏ అద్భుతం జరిగింది, ఏమి జరగలేదు, జరగకుంటే సరిపోతుందని చెప్పేసి అంటుండగా అలా అనకండి అని చెప్పేసి వేదవతి అంటుండగా మీరు ప్రసాదం చేయరు అంటున్నారు, అవని రాదని అంటున్నారు, ఇక ప్రశ్నకు ప్రశ్న అన్నట్టుగా ఎలా అండి అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు మొక్కుతూ ఉంటారు. అమ్మ అన్నపూర్ణాదేవి మా కోసం అవనిని ఎలాగైనా రప్పించు తల్లి అని చెప్పేసి ఊరి వాళ్ళు మొక్కుతుండగా ఈలోపు నిజంగానే అవని రియల్ ఎంట్రీ ఇస్తుంది. ఒక్కసారి అవనిని చూసి నిహారిక అవును కృష్ణ షాక్ అయిపోతుండగా వేదవతి ప్రసాద్ మాత్రం చాలా సంతోషపడుతుండగా ఈలోపు మాత్రం పెద్దరాజు, ఇక చెప్పాను కదా లాస్ట్ ఎంట్రీలో అవని ఇక ట్విస్ట్ ఇస్తుందని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈలోపు అవని ఇక లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా ప్రసాదరావు అంటాడు, ఇప్పుడు ఈ పండగ కలొచ్చిందమ్మా నీ రాకతో అని చెప్పేసి ప్రసాదరావు అంటూ ఉంటాడు. ప్రసాదం చేసే దిక్కు లేరని చెప్పేసి చాలా బాధపడ్డాం, ఆ అమ్మవారే నిన్ను పంపించారమ్మా. ఈలోపు నిహారిక రానని చెప్పేసి విర్రవేగావు కదా, వాళ్ళు బ్రతిమిలాడిన కూడా రానన్నావు, మరి మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చావని చెప్పేసి నిహారిక అవనిని నిలదీస్తూ ఉంటుంది. పుడక గురించా అని చెప్పేసి కృష్ణ అంటుండగా అప్పుడు సుజాత, అత్త నేను ఇచ్చిన మాట నిలబెట్టాను, ఇక నీ మాట నిలబెట్టుకో అని చెప్పేసి సుజాత అమ్మ అందరి ముంగట మాట ఇచ్చింది, ఖచ్చితంగా నిలబెట్టుకుంటుంది, అమ్మ అందరి ముంగట అనౌన్స్ చేయమ్మా అని చెప్పేసి శ్రీకర్ మీ అందరికి ఒక విషయం చెప్పాలని చెప్పేసి అంటుండగా అత్తయ్య ముందు శౌర్య గురించి చెప్పండి, ముక్కు పుడుక గురించి చెప్తానమ్మా, ముందు మనవరాల గురించి చెప్పండి అత్తయ్య అని చెప్పేసి నిహారిక తన కూతురు గురించి ఏదో విషయానికి చాలా
ఆసక్తి పడుతుంది కదా, ముందు ఆ విషయం చెప్పండి అని చెప్పేసి అవని. అందరూ వినండి, ఈ పాప కృష్ణ కూతురు, ఏకైక మనవరాలు అని చెప్పేసి ఈ విధంగా అనౌన్స్ చేస్తూ ఉంటుంది వేద. శౌర్య అంటే మొదటి సంతానం, అందరికీ ఇష్టం. ఇక మధ్యలో మా ఆగకుండా జరిపించాలని శౌర్యతో ఈ విధంగా అనుకుంటున్నాం అని చెప్పేసి ఈ విధంగా అనౌన్స్ చేస్తుండగా శ్రీకర్ మాత్రం ఇక చాలా బాధతో చూస్తూ ఉంటాడు, తన కూతురు గుర్తొచ్చేలా. అందుకే అమ్మవారి కటాక్షంతో పాటు మీ అందరి ఆశీర్వాదం కావాలని చెప్పేసి ఈ విధంగా ప్రసాద్ అంటుండగా, అత్తయ్య గారు ఇక మీ వారసత్వం అందుకోవాలంటే పూజలు కూడా చేయాలని చెప్పేసి పెద్దరాజు ఇక్కడ అమ్మవారి ప్రసాదం చేసి మన ఇంట్లో దీపం పెట్టాలి, మీ జాతకం లాంటి అమ్మాయి ఉండాలి, అందులో శౌర్యది ఒక్కటైనా ఉందండి చెప్పండి. నిహారిక కోపంతో, మీరు నోరు మోయండి పెద్దరాజు గారు, శౌర్య వయసు ఎంత అని చెప్పేసి అంత పెద్ద భారం వేస్తుంది, ఏ కొద్దీ నేర్చుకుంటుంది లేండి, నువ్వు పెద్దయ్యవు, మరి నీకు అలాంటి బుద్ధులు వచ్చాయా అని చెప్పేసి పెద్దరాజు నిహారికని అడుగుతా. నీ కళ్ళుతో పాటు నోరు కూడా పడిపోయి ఉంటే బాగుండే అని చెప్పేసి కృష్ణ అంటుండగా, మీరు కాస్త సైలెంట్గా ఉంటారా అని చెప్పేసి ప్రసాదరావు. ఇంకో విషయం చెప్దామని అనుకుంటున్నాను, నా కోడలైన శ్రీకర్ భార్య అవనికి ముక్కు పుడక బహుమతిగా ఇస్తామని అనుకుంటున్నానని చెప్పేసి అనౌన్స్ చేస్తుంది. మా ముగ్గురి కోడళ్లలో ఇక మా చిన్న కోడలికి ముక్కు పుడక అందచేయాలనుకుంటున్నామని చెప్పేసి ప్రసాదరావు అనౌన్స్ చేస్తారు. అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి ప్రసాద్ అంటుండగా, మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పేసి అవని అంటుంది. తరతరాలుగా 16 సంవత్సరాల నుంచి మన కుటుంబాన్ని నమ్ముకున్న 10 ఊర్ల కోసం నేను ప్రసాదం చేయడానికి ఒప్పుకున్నాను, కానీ ముక్కు పుడక కోసం కాదు అని చెప్పేసి అవని అంటుండగా, అప్పుడు సుజాత అవని అని చెప్పేసి అంటుండగా, నువ్వు ఏం మాట్లాడకక్క అని చెప్పేసి అవని పుడక మీద నాకు ఏ ఆశ లేదని చెప్పేసి అవని అంటుండగా, అవని అమ్మవారి జాతరలో అమ్మ చేతుల మీదుగా ముక్కు పుడక అందుకోవడం అది అదృష్టము అని చెప్పేసి శ్రీకర్ తనకు అని చెప్పేసి శ్రీకర్ అంటుండగా, దయచేసి ఎవరు ఇబ్బంది పెట్టకండి, నా నిర్ణయాన్ని కాదనకండి అని చెప్పేసి అవని. నేను ఏ పూజ చేసినా కుటుంబం బాగోగు కోసమే, నేను ప్రసాదం చేసినా ఇక ఈ ఊరి కోసం అని చెప్పేసి అవని. అక్కడి నుంచి అవని పక్కకు వచ్చిన తర్వాత అప్పుడు పెద్దరాజు, అవని అంటే ఇలా ఉంటుంది మరి అని చెప్పేసి అంటుండగా, అప్పుడు ఊరి వాళ్ళు, అందుకే కదా ఇక వేదవతి తర్వాత అవని ప్రసాదం చేసేది అని చెప్పేసి ఊరి వాళ్ళు గొప్పగా అనుకుంటుండగా, ఈలోపు శ్రీకర్ అవని వెనకాల వచ్చి, అమ్మ ఇస్తుంది అర్థం చెప్పావు కదా అని చెప్పేసి అడుగుతుండగా, నేను అక్కడే నిర్ణయం చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వచ్చావని చెప్పేసి అడుగుతుండగా, సుజాత వచ్చి మౌనంగా నువ్వు అలా అన్నిటికీ తలొప్తే నువ్వు ఒప్పుకున్నావని అనుకున్నా, అత్త చేతుల మీదుగా నువ్వు ముక్కు పుడక అందుకుంటావని చెప్పేసి అనుకున్నా, తీర టైం ఇక్కడికి వచ్చినాక ఇలా చేస్తావని అనుకోలేదని చెప్పేసి సుజాత అవనితో అంటూ, నిహారిక గురించి ఆలోచిస్తున్నావా, అలాంటిది అనుకుంటే అనుకోని అని చెప్పేసి ఈ విధంగా శ్రీకర్ అంటుండగా, అప్పుడు సుజాత వెంటనే, నువ్వు అందుకునేది అత్త చేతుల మీదుగా ఒక ముక్కు పుడక కాదు, అదృష్టం, అందరి బారి నుంచి కాపాడే అమ్మవారి ముక్కు పుడక, ఇక దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి, నువ్వు అదృష్టాన్ని కాళ్ళదన్నుకుంటాను అని చెప్పేసి సుజాత ముంగట ఆ ముక్కు పుడక ఆ అదృష్టంగా భావించి నువ్వు అందుకుంటే అమ్మ స్థానం నీకు దక్కి ఈ రకంగా మన ఇంటికి నువ్వు రావయ్యో, అర్థం చేసుకోరేంటి, అది ఎప్పటికైనా చేరవలసిన వారి దగ్గరికి చేరుతుంది అని చెప్పేసి అవని. ఇక్కడ పూజారి రాకపోయేసరికి వేదవతి కంగారు పడిపోయి, అందరికంటే ముందు ఆయన ఏర్పాట్లు చూసుకుంటారు కదా ఇంకా రాలేదేంటి అని చెప్పేసి కంగారు పడుతుండగా, ఇక అతనికి కబురు పంపిస్తే ఆగండి అని చెప్పేసి ఊరి పెద్ద మనిషి అని చెప్పేసి ఒక ఆవిడ వస్తుంది, మీ గురించి అనుకుంటున్నాం, ఆయన గురించి చెప్పడానికి వచ్చాను, ఆయన ఆరోగ్యం కుదుట పడట్లేదు, ఇక ఈరోజు పూజ జరగదని చెప్పేసి అంటుండగా, పొద్దునకి ఎక్కువైందని మా అబ్బాయి టౌన్ హాస్పిటల్కి తీసుకెళ్లాడని చెప్పేసి పూజారి గురించి చెప్తుండగా అందరూ కంగారు పడిపోతుండే, చెప్తే వేరే వాళ్ళని చూసుకునే వాళ్ళం కదా అని చెప్పేసి అంటుండగా, ఈరోజు నారాయణ వస్తూ ఉంటాడు హైదరాబాద్, అంతేకాకుండా గొప్ప పండితులు అని చెప్పేసి ఇక తను చెప్తుండగా అక్షయ నారాయణ ఊళ్ళోకి అడుగు పెడతారు. అమ్మవారి కటాక్షంతో అక్షయ అందరికీ కనిపిస్తూ ట్రాఫిక్ వల్ల కాస్త లేట్ అయింది, అందరూ క్షమించాలని చెప్పేసి అందరినీ క్షమాపణ అడుగుతూ ఉంటాడు నారాయణ. అక్షయ అవనిని శ్రీకర్ని చూసి, మేడం సార్ ఏంటి ఇక్కడ ఉన్నారు, ఇది మా పల్లెటూరు. అప్పుడు నారాయణ ఈ విధంగా అంటాడు,
ఇక్కడ చూస్తే చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి నారాయణ రావడం ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి శౌర్య అంటుండగా దైవ సంకల్పం ఉన్న చోట ఇలా కలుసుకుంటాం అని చెప్పేసి అక్షయ అని సునామీలా వస్తే అక్షయ ఇక ఏకంగా సుడిగాలిలా వచ్చింది. ఈ జాతర ఎటు తిరుగుతుందో రావు గారు ఈయనే ఇక ప్రసాదరావు గారు అని చెప్పేసి పరిచయం చేపిస్తూ ఉంటూ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావా అని చెప్పేసి నారాయణ అడుగుతుండగా నాకేమన్నా ఆరోగ్యం బాగలేకపోతే ఇక అక్షయం తీసుకొని వస్తాను, తను అన్ని చదువుతుంది. ఏంటి ఈ అమ్మాయి అన్ని చదువుతుందా అంటే వేద మంత్రాలు కూడా నేర్చుకుంది అని చెప్పేసి అక్షయకు చెప్తూ ఈ పిల్లను మాత్రం దూరంగా ఉంచండి అని చెప్పేసి వేదవతి అంటుండగా ఒక చిన్న పిల్లను అలా అంటున్నావు ఏంటి అని చెప్పేసి అవని అంటుండగా అమ్మ ఆ రోజు గండ నుంచి కాపాడిందని చెప్పానే ఈ అమ్మాయి అని చెప్పేసి ఇక శ్రీకర్ అంటుండగా ఎవరి మొహం అయితే చూడొద్దనుకున్నానో వాళ్ళ శని కనబడింది అని చెప్పేసి కృష్ణ అమ్మగారు నా వల్ల ఏ పొరపాటు జరగదు, ఇక నేను ఏదో పొరపాటు అలా జరిగింది కానీ నా వల్ల ఎలాంటి పొరపాటు జరగదని చెప్పేసి వేదవతితో అంటూ ఉంటుంది. నేను మంచిదాన్నో ఇక మీకు చెడుదానిలాగా కనిపించాను, అంతేగాని నా వల్ల ఏ పొరపాటు